నమస్తే, నేను మీ నగేష్. రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు, పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారు ఒక కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఆ షాక్ ఏదంటే, విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్తో పాటు ఆయన సోదరి అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ పిల్ల రమాకుమారితో పాటు మరికొంతమంది విశాఖ డైరీ డైరెక్టర్లను భారతీయ జనతా పార్టీలో చేర్చుకున్నారు. సో వాళ్ళను భారతీయ జనతా పార్టీలో చేర్చుకుంటే అయ్యన్న పాత్రుడికి షాక్ ఇచ్చినట్లు ఎలా అవుతుందంటారా? విశాఖ డైరీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. నిబంధనలకు విరుద్ధంగా చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పేసి శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు పెద్ద ఎత్తున పత్రికల్లో స్వయంగా ప్రకటనలు ఇవ్వడంతో పాటు ఈ అంశాన్ని శాసనసభలో కూడా చర్చకు పెట్టి విశాఖ డైరీలో జరిగిన అవకతవకల మీద శాసనసభలో ఒక కమిటీని వేశారు. సభా సంఘాన్ని విచారించి స్పీకర్కు రిపోర్ట్ ఇస్తే ఆ సంఘం ఇచ్చిన రిపోర్ట్ మేరకు స్పీకరు ప్రభుత్వానికి సిఫార్సు చేసి ఆనంద్ కుమార్ను జైల్లో పెట్టించాలా. ఇది తెలుగుదేశం పార్టీ తరఫున స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు వేసిన ఒక స్కెచ్. సో ఈ స్కెచ్కు తగ్గట్లుగానే సభా సంఘం చైర్మన్ జ్యోతుల నెహ్రూ గారు, మిగతా కమిటీ సభ్యులు ఇటీవల విశాఖ డైరీకి వెళ్ళారు, అధికారులతో మాట్లాడారు. అందుకు సంబంధించిన ఈ వ్యాపార లావాదేవీలకు సంబంధించి రికార్డులన్నీ కూడా తీసుకున్నారు. చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ను కూడా విచారణకు రావాలా, మీతో మాట్లాడాలంటే ఆనంద్ కుమార్ ఆ రోజు హాజరు కాలేదు. సో ఆ తర్వాత సభా సంఘం అధికారులతో మాట్లాడింది, వివరాలు తీసుకుంది. రిపోర్ట్ వచ్చాక గవర్నమెంట్కు స్పీకర్కు రిపోర్ట్ చేస్తామని చెప్పేసి చెప్పారు. సో దీన్ని బేస్ చేసుకొని ఆనంద్ కుమార్ని ఎలాగైనా ఇరికిచ్చి న్యాయపరంగా చిక్కులు తెచ్చి జైలు పంపించాలని చెప్పేసి అయ్యన్న పాత్రుడు ఎలా అయితే అనుకున్నారో దానికి చెక్కు పెడతా ఆనంద్ కుమారు, అతని సోదరి ప్లస్ విశాఖ డైరీ డైరెక్టర్లు మొత్తం భారతీయ జనతా పార్టీలో చేరారు. స్వయంగా పురంధేశ్వరి గారు కండువాలు కప్పి వాళ్ళను పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. ఈ సభా సంఘంలో సభ్యుడైన విశాఖపట్నం శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు గారు కూడా వారి చేరిక సందర్భంగా అక్కడున్నారు. సో దీంతో అయ్యన్న పాత్రుడు గారికి చిర్రెత్తుకొచ్చింది. మొన్న విశాఖపట్నంలో ఒక కార్యక్రమంలో ఆయన పరోక్షంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మీద అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్ళందరినీ పార్టీలు చేర్చుకుంటే ఇక పార్టీలు, కూటమి ప్రభుత్వము ప్లస్ పార్టీలు ఎలా బతికి బట్టకడతాయనే విధంగా ఆయన తన అసంతృప్తిని వెళ్ళగక్కారు. సో కొంతమంది తెలుగుదేశము, జనసేన పార్టీ నాయకులు పురంధేశ్వరి గారిని ఈ చేరిక మీద వాళ్ళని ఎలా చేర్చుకున్నారని చెప్పేసి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి అనకాపల్లి జిల్లాకు చెందిన కొందరు కూటమి పార్టీల నాయకులు ఎంపీ సీఎం రమేష్ గారి వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆయన ఆనంద్ కుమార్ చేరిక వ్యవహారం తనకు అసలు తెలియదు, చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నాక పురంధేశ్వరి గారు నాకు ఫోన్ చేశారు. ఆనంద్ కుమార్ వచ్చి మిమ్మల్ని కడుస్తాడు అని చెబితే ఇంకా కలవాల్సిన అవసరం లేదు, ఎలాగూ చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు కదా అని చెప్పి నేను సమాధానం ఇచ్చా. కానీ ఈ చేరికలతో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఆయన సమాధానం ఇచ్చారు. సో మొత్తం మీద ఆనంద్ కుమార్ 2024లో మొన్న జరిగిండే ఎన్నికల్లో విశాఖపట్నం వెస్ట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆనంద్ కుమార్కు, అయ్యన్న పాత్రుడుకు ఎక్కడ చెడిందో ఎక్కడ బెసికిందో తెలియదు. కానీ అధికారంలోకి కూటమి వచ్చినప్పటి నుంచి, ఆయన స్పీకర్ అయినప్పటి నుంచి ఆనంద్ కుమార్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేస్తూ ఆయన మీద ఒంటి కాలి మీద లేచి ఆయన్ను ఏదో ఒక విధంగా కేసులో ఇరికించాలని చెప్పేసి చూశారు. మొత్తం మీద ఆనంద్ కుమార్ కొట్టిన దెబ్బకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎలా కోలుకోవాలో తెలియక ఆపసోపాలు పడుతున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వర్గాలు అంటున్నాయి. చూడాలి మళ్ళీ. మొత్తం మీద ఆడారి ఆనంద్ కుమార్ విశాఖ డైరీ చైర్మన్ ప్లస్ డైరెక్టర్లు భారతీయ జనతా పార్టీలో చేరిన వ్యవహారం కూటమి పార్టీల మధ్య ఈ సమన్వయాన్ని ఏమైనా దెబ్బతీస్తుందా, వాళ్ళ సమన్వయం ఎలా ఉండబోతుందనేది చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇందుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా చాలా గట్టిగా చెబుతున్నారు. రాబోయే రోజుల్లో తమ పార్టీని మరింత పటిష్టం చేసుకోవాలంటే ఇలాంటి చేరికలు మాకు అవసరం. మాకు పార్టీ పరంగా మాత్రమే ఆడారి ఆనంద్ కుమారు, విశాఖ డైరీ సభ్యులను పార్టీలోకి తీసుకున్నామే కానీ అయ్యన్న పాత్రుడు ఆగ్రహావేశాలు, వ్యక్తిగత కారణాలు తమకు అవసరం లేదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ వాళ్ళు గట్టిగా చెబుతున్నారు.